అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ కర్కాటక రాశి వారికి రేపటి రోజున అనగా నవంబర్ 22 శనివారం నాడు వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వీరి జీవితంలో ఎదురవ్వబోయే సమస్యలు ఎటువంటివి? ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వీరికి పరిష్కారాలు లభిస్తాయి? ఎటువంటి పరిహారాలు చేయవలసి ఉంటుందైతే మొత్తం అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్‌ని తొలిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులోని ప్రతి ఒక్క అంశం అయితే మీకు అర్థమవుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక అంతకంటే ముందుగా అయితే ప్రతి ఒక్కరికి జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్యలకు తగిన పరిష్కారానికి వెతుక్కోలేక విసిగిపోతూ ఉంటారు. అయితే మీరు ఒక్కసారి అయితే ఇక్కడ సంప్రదించి చూడండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం చెప్పబడును. గురూజీ లక్ష్మణ్ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8247729501. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా అయితే పరిష్కారం వెంటనే చూపబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే రోజులలోనే పరిష్కారం చూపబడును. ఈ గురువుగారి వల్ల ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. మీరు కూడా చివరిసారిగా ఒక్కసారి అయితే ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి వారి యొక్క గుణగణాలు బట్టి చూస్తే గనక వీరి యొక్క మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. వీరికి కష్టాలు అనేవి కూడా చాలా ఎక్కువగా వస్తూనే ఉంటాయి. కష్టాలతో వేటాడి వీరు నిలబడి గెలుస్తూ వస్తూ ఉన్నారు. వీరి యొక్క గొప్పతనం చెప్పాలంటే ఈ రోజున మీకు జీవితంలో కొన్ని పెనుమార్పులు అనేవి జరగబోతున్నాయి. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు కలిసి మీ జీవితంలో కొంత ప్రభావితాన్ని అయితే చేయబోతున్నారు. అవి మంచి చేయబోతున్నారా లేదా చెడు చేయబోతున్నారా? అసలు ఏ విషయంలో వారి యొక్క ప్రభావం అనేది ఈరోజు మీ జాతక ఫలితాల ఆధారంగా అయితే కనిపిస్తుంది అనేది తప్పకుండా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారిలో ఒక ప్రత్యేక అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వీరు ఎవరినైనా సరే గౌరవం అనేది ఇస్తూ ఉంటారు. అలా వీరు గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. ఎంతటి వారైనా సరే వారికి గౌరవాన్ని అయితే ఇస్తూ ఉంటారు. అటువంటి మనస్తత్వం వీరిదని అయితే చెప్పుకోవచ్చు. వీరి యొక్క ఆలోచన విధానం చాలా వేరుగా అయితే ఉంటుంది. వీరు ఎదురు వ్యక్తులను చాలా తొందరగా అయితే ఆకర్షితులవుతూ ఉంటారు. వీరు ఆకర్షితులైనటువంటి రూపాలావణ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు ఎవరి దగ్గరకు వెళ్ళి ఏమి ఇస్తారు అని అయితే చేయి చాపి ఎప్పటినీ అడగరు. కనీసం తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడరు. అలా ఆధారపడకుండా వీరు అసలు ఒకరి మీద ఆధారపడడం వీరికి ఇష్టం ఉండదు. తల్లిదండ్రుల బాధ్యత కావచ్చు, ఒక వయసుకు వచ్చిన తర్వాత కావచ్చు, అయితే వీరు ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడడం అంత కరెక్ట్ కాదని అనుకునే మనుషులైతే వీళ్ళు చెప్పుకోవచ్చు. కష్టాన్ని నమ్ముకుని బతికే వాళ్ళని అయితే చెప్పుకోవచ్చు. వీరు జీవితంలో మంచి స్థాయికి తప్పకుండా ఎదుగుతారు. ఇప్పుడు కష్టాలు ఉన్నప్పటికీ కూడా ముందు ముందు రోజుల్లో వీరికి తప్పకుండా సుఖాలు అనేవి పరుగులు పెట్టుకుంటూ అయితే వస్తాయి. ఎందుకంటే వీరు చేసినటువంటి కర్మఫలాలు మంచి. వీరు జీవితంలో ఎంత మంచి జీవితాన్ని పొందాలంటే ఎవరిని ఎక్కువ ఎక్కడ ఇబ్బంది కలగకుండా మీ పనితీరుని అయితే మీరు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు ఎక్కడా కూడా బాధలు ఉన్నప్పటికీ కూడా అవి కేవలం తాత్కాలికమైనవైతే మీరు చెప్పుకోవచ్చు. చివరి వరకు శాశ్వతంగా నిలిచేటువంటివి అయితే కష్టాలు కావు. ఇది ఒక్క విషయం అయితే మాత్రం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఎప్పటికీ కష్టాలు సమస్యలు అనుభవిస్తూ ఉన్నా కూడా ప్రతిసారి భగవంతుడు అనేవాడు మీకు చెయ్యి అందిస్తూనే ఉంటాడు. మీరు వచ్చేటప్పటికి ఎన్నిసార్లు కింద పడినా కూడా ఆయన చేతి మిమ్మల్ని పట్టుకుని పైకి లేపుతూనే ఉన్న విషయాన్ని అయితే మాత్రం మీరు గుర్తించుకుని తీరాలి. ఆ దైవం అంటే దైవభక్తి చాలా ఎక్కువగా ఉన్నవారైతే ఈ చేతిలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే, చుట్టూ ఎన్ని వలయాలు ఉన్నా సరే వాటిలో నుండి మీరు చిక్కుకోకుండా బయటకు ఒక్కొక్కసారిగా ఒక్కొక్క సమస్య నుండి అయితే బయటపడుతూ ఉన్నారు. అది కేవలం మీకు ఆ దైవంపై ఉన్న దైవానుగ్రహం ఉన్నటువంటి అయితే మీరు దైవం మీద ఉన్నట్టు నమ్మకం అని అయితే చెప్పుకోవచ్చు. మీకు డబ్బు ఎటువంటి సమస్యల్లో అయితే కనుక ఆర్థిక సమస్యల్లో ఏదైనా ఉన్నప్పుడు తప్పకుండా మీకు సహాయం అంది తీరుతుంది. మీకు ఎటువంటి భేదం లేకుండా చేతికి అందిన ఏదో ఒక రూపం అయితే భగవంతుడు మీకు ఏదో ఒక సహాయాన్ని తప్పకుండా చేస్తాడు. అలాగే ఈరోజు మీకు ఇది ఏదైనా చేయాలనిపించినా, ఏదైనా చెందాలనిపించినా కానీ భగవంతుడు అనేది ఒక అవకాశం ఇవ్వాలని అడిగిన వెంటనే ఏదో ఒక రూపంలో మీకైతే అవకాశం మీ చేజిక్కుతుంది. నిజంగా అది మీ అదృష్టమో లేదా మీ పూర్వజన్మ సుకృతమో అయితే తెలియదు కానీ అనుకోకుండా అలా జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి
మీరు చాలా గొప్ప వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. అలాగే మీరు మీ జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగేటువంటి అవకాశం కూడా ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. మీకు చేతి నిండా కూడా పని దక్కబోతుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా మీకు సాయంత్రానికి మీరు తప్పకుండా చవిచూస్తారు. చెప్పాలంటే రూ. 1 ఎక్కువగానే ఈరోజు మీకు కలిసి వస్తుంది. గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, అవన్నీ కూడా మీకు తగ్గిపోతాయి. సొంత నిర్ణయాలు పెరుగుతాయి. సొంత ఆలోచనలు పెరుగుతాయి. అంటే సంపాదన ఏ విధంగా సంపాదించాలనేటువంటి మెళకువలు కూడా తెలుసుకోగలుగుతారు. అయితే కొన్ని రోజులు కొన్ని కీలక అంశాల ప్రకారం గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తుల వారి ద్వారా అయితే ఒక కదలిక అయితే మీలో చేసేటువంటి ప్రతి విషయం కూడా మీపై ఆధారపడేటువంటి ప్రత్యేకమైనటువంటి కొన్ని కోణాల్లో అయితే కనిపిస్తున్నాయి. వారు చేస్తున్నటువంటి వారిద్దరూ మాట్లాడుకోవడం అంటే వారు మీకు తెలిసినటువంటి వ్యక్తులే. అంటే గతంలో మీరు వాళ్ళని వదిలేసినటువంటి వ్యక్తులు, లేదంటే మీకు నమ్మకంగా ఉండి కొంతమంది వ్యక్తులు మీకు దగ్గర అవ్వాలని చెప్పి, లేదా ఏదైనా కానీ కుట్ర చేసి అయినా కానీ మిమ్మల్ని కొంత జిగదార్చాలని అయితే నలుగురిలో మిమ్మల్ని నవ్వుల పాలు చేయాలని అయితే చూస్తూ ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి ఈరోజు మిమ్మల్ని కొన్ని అవమానాలు, అలాగే కొంచెం దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు అయితే మొదలు పెడతారని చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించుకోవాలి. శత్రునాశనం కోసం హనుమాన్ ఆలయం ఉంటే దగ్గరలో వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. అలాగే బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా సింధూరాన్ని ముఖాన ధరించండి. ఈరోజు కనుక మీరు నిర్లక్ష్యం వహిస్తే మాత్రం మీ వారు చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా మీ భవిష్యత్తుకు చాలా దెబ్బతీస్తుంది. చాలా నష్టపోతారని అయితే మీరు తెలుసుకోవాలి. వారు చేసేటువంటి ఆలోచనలు, అలాగే వారు చేసేటువంటి ఎత్తులు, పన్నాగాలు మిమ్మల్ని సమాజంలో తప్పుడు వ్యక్తిగా, అలాగే పేరు ప్రతిష్టలకు భంగం కలిగించడానికైతే వారు చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అలానే ఉంటాయి. కాబట్టి మీరు వాటిని తెలుసుకొని మసులుకోవాలి. వారు నమ్మదగిన వారా కాదా అనేదైతే మీరు ఒక్కసారి ఆలోచన చేయవలసి అయితే ఉంటుంది. తప్పకుండా అయితే వారి చేసే ప్రయత్నాలన్నిటిని అయితే మీరు తిప్పికొట్టవలసి ఉంటుంది. ఏదైనా కానీ మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలన్నా అనవసరంగా అతిగా ఏది కూడా చొరవ అయితే ఇవ్వవద్దు. గతంలో తెలిసినటువంటి వ్యక్తే కదా, అనవసరంగా వారితో ఇప్పుడు గొడవలు ఎందుకు పడ్డాం, మరలా వారికి రియలైజ్ అయిపోదామని దగ్గరకు వచ్చారని చెప్పి వాళ్ళపై మీరు జాలి చూపిస్తే అది ఎంత మాత్రం మంచిది కాదని అయితే తెలుసుకోవాలి. అటువంటి వారిని గమనిస్తూ ఉండాలి. వారు చేసేటువంటి పనులు, మాట్లాడేటువంటి మాట తీరును మీరు కొంచెం గమనిస్తూ ఉండాలి. వారి వల్ల మీకు నష్టం కలగబోతుందని తెలుసుకొని మీరు దూరం జరగడం అయితే చాలా మంచిది. అంటే వ్యాపార పరంగా కొన్ని నష్టాలను ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా ఈరోజు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఈ రోజున కొత్త వ్యాపారాలు ఏదైనా కానీ ప్రారంభించాలని అనుకుంటే వారికి ఈ రోజున సరైన సమయం అయితే కాదని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నా కూడా తప్పకుండా చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. ఇక జీవితంలో ఏంటంటే కొంతమంది అప్పుల బాధలను అనుభవిస్తున్న వారు, ఈ రాశి గలవారైతే తప్పకుండా ఈ రోజున అప్పుల సమస్య నుండి అయితే కొంత మీద మీరు బయటపడతారని అయితే చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఎవరైనా కానీ చాలా రోజుల నుండి మీ దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బులు మీకు ఇవ్వకుండా మిమ్మల్ని కొంత ఇబ్బందులకు గురి చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారికి మీరు ఎంతో కొంత ఒక సందర్భంలో అయితే మీకు డబ్బులు ఇస్తారని చెప్పైతే ఈరోజు ఒక ఫోన్ కాల్ ద్వారా అయితే మీకు మధ్యవర్తిత్వం జరిగే ఒక వ్యక్తి ద్వారా అయితే మీకు సమాచారం అనేది అందివ్వడం అయితే జరుగుతుంది. ఆ డబ్బు అనేది మీ చెంతికి ఇస్తామని అయితే మీరు వారికి చెప్పి క్షమాపణలు అడగడం కూడా అయితే జరుగుతుంది. ఈ రోజున మిమ్మల్ని కొంత ఉత్తేజపరంగా చేసేటువంటి విషయం అయితే ఇదొకటని చెప్పుకోవచ్చు. అలాగే మానసిక స్థితిగతులు కూడా ఈరోజు కొంతమేర, అంటే మానసికంగా, ఆరోగ్యపరంగా ఏదైనా సరిగ్గా ఉంటుంది. అలాగే సాయంత్రం వరకు చాలా బిజీగా ఉండబోతున్నారు. ఎంతోమందిని కలవడం, ఎన్నో ఆలోచనలు, మనశ్శాంతి అస్సలు ఉండదు. కానీ సాయంత్రానికి మాత్రం కుటుంబంతో సరైనటువంటి సమయంలో గడపడం వల్ల ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెప్పుకొని మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు. ఈ రోజున ఆరోగ్యం కూడా కాస్త నిలకడగా ఉంటుంది. ధైర్యం తగ్గుతుంది. ఒకసారి భయంకరమైన వాతావరణం వస్తూ ఉంటుంది. మనం ఏం చేయలేం. కాబట్టి ఈ రోజున తప్పకుండా దైవారాధన ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. ఆరోగ్యం కూడా కొంచెం తేడాగా కనిపిస్తున్నప్పుడు ఆరోగ్యం మీద కాస్త దృష్టి ఉంచుకోవాలి. సమయానికి తిండి, సమయానికి నిద్ర మీకు తప్పనిసరి అయితే చెప్పుకోవాలి. కాస్త ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం, కుటుంబ సభ్యులతో ప్రేమగా గలపడం అయితే చేసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్క పని చెప్పి రావు. పని ఉన్నప్పటికీ కూడా పనులన్నీ అయితే పక్కన పెట్టుకొని మనం తినడానికి తిండి టయానికైతే తిని తీరాలి. అలాగే ఆరోగ్యం అనేది కూడా చాలా మనకి ముఖ్యం కాబట్టి చూసుకుంటూ ఉండాలి. వచ్చినటువంటి రూపాయి కాస్త ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మొత్తం పొదుపు చేసినది అదంతా కూడా అనారోగ్య కారణంగా బాధపడేటప్పుడు ఖర్చు అయిపోతుంది. కాబట్టి ముందుగానే మనం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టుకోవాలి. ఇటువంటి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టుకునే ప్రయత్నం తప్పకుండా చేయాలి. అయితే మీరు ఏవి కూడా ఈరోజు ఖచ్చితంగా అయితే ఈరోజు ప్రయాణాలు అయితే కొన్ని చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రయాణాలు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే మొండికి పడుతూ ఉంటాయి. వెళ్ళినటువంటి పని కూడా ఒక్కోసారి అవ్వకపోవచ్చు. మరలా తర్వాత రోజు వెళ్ళి పని పూర్తవుతుందని అనుకుంటూ ఉండొచ్చు. ఇబ్బంది ఏమీ ఉండదు. మీరు వెళ్ళేటప్పుడు కాస్త భగవంతుని దగ్గర వెళ్ళేసి గుడికి వెళ్ళి చక్కగా శివాలయానికి లేదా హనుమాన్ దగ్గరకైనా వెళ్ళి ఇంట్లో అయినా సరే చక్కగా మీరు
పూజ చేసుకొని నుదుటిన కాస్త కుంకుమ పెట్టుకోవడం, లేదంటే కాస్త పసుపులో రోజ్ వాటర్ వేసి గంగాజలం కానీ కలిపి మీరు నుదుటిన అయితే పెట్టుకోవడం అయితే ఇలాంటిదైతే చేసుకుంటూ ఉన్నట్టయితే కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు కూడా సమస్యలు కూడా దూరం అయ్యే అవకాశం ఉంది. ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం అనేది తీసుకుంటూ ఉండాలి. పెద్దల ఆశీర్వాదం వల్ల మనకు ఒక మంచి విజయం అయితే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే మనలో ఏర్పడుతుంది. అలాగే ఒక యాలక్కాయ, ఒక పువ్వు ఉన్నటువంటి లవంగం, కొంచెం దాల్చిన చెక్క 2 ముక్కలు కలిపి మీ పాకెట్లో, జేబులో కానివ్వండి, పర్సులో కానివ్వండి వేసుకొని వెళ్ళడం ద్వారా ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు సంకల్పం చెప్పుకొని వెళ్ళండి. అవి వేసుకొని వెళ్తే తప్పకుండా పని అయితే మీకు పూర్తవుతుంది. తర్వాత పని పూర్తయి వచ్చేటప్పుడు వాటిని ఒకసారి మీ తల చుట్టూ తిప్పేసుకొని 3 సార్లు ఊరిని బయట దాటిన తర్వాత వచ్చేటప్పుడు పడవేసి రండి. అంటే 3 దారులు ఉంటాయి కదా, అటువంటి దారిలో పడేయడం వల్ల మీరు ఏదైనా చెడు గ్రహాలు మిమ్మల్ని తాకినా మీ మీద పని చేయకుండా ఉంటాయి. అలాగే మీరు చేసేటువంటి ప్రతి పనిలో అయితే సక్సెస్ రావడం అనేది జరుగుతుంది. కొన్ని మొండి పనులు అనేవి బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కోర్టు కేసులు కొంచెం ఏంటంటే ఎక్కువగా తిరగడం, ఇబ్బందులు రావడం, డబ్బుకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు రావడం, ఇటువంటివన్నీ కూడా కొంతమేర తగ్గిపోతాయి. అలాగే ఎవరైతే నమ్మకంతో మీరు షూరిటీ సంతకాలు అవన్నీ పెడుతూ ఉంటారో అవన్నీ కొంచెం దూరంగా ఉండడం మంచిది. ఈరోజు మీరు తెలిసి తెలియక పనుల్లో అనవసరంగా చిక్కుకుంటారు. కొంతమేర ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. ఆ కష్టాలు మీకై మీరు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇటువంటి విషయంలో కొంచెం జాగ్రత్త చాలా అవసరం అనైతే చెప్పుకోవచ్చు. మానసికంగా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. మీరు ఒత్తిడికి లోనవ్వకూడదు. అన్నీ సర్దుకుంటాయి. ఈరోజు కాకపోతే ముందు ముందు రోజులైనా సరే మనకి మంచిగా కలుసుబాటు వస్తుందనే ధైర్యంతో అయితే ఉండాలి. ఎక్కువగా భయపడకూడదు, ఎక్కువ ఆలోచించకూడదు. తెలిసి తెలియనటువంటి విషయాల్లో కొంతమంది వ్యక్తుల యొక్క ప్రమేయం మీరు ఎక్కువగా చొరవ చూపించే తెలిసి చేసినా మాత్రం అది క్షమించడానికి తప్పుగానే మీకు మిగులుతుంది. కాబట్టి విషయాలను కొంచెం జాగ్రత్తగా ఉండి భగవంతునికి చక్కగా తెలిసిన విధంగా అయితే మీరు పూజ చేసుకొని శివారాధన చేసుకుంటూ అయితే మీరు ప్రతి ఒక్క పనిని మీరు ప్రారంభించడం ఎంతో మంచిది. అలాగే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉన్న కర్మ రూపంలో మనల్ని కొన్ని సమస్యలు వేధిస్తూ ఉంటాయి. లేనిపోని శత్రువులు తయారవుతూ ఉంటారు. నిందలు పడవలసి వస్తూ ఉంటుంది. కాబట్టి అవన్నీ పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు అడుగు వేస్తూ ఉండాలి. దైవాన్ని నమ్ముకుంటూ ఉండాలి. తెలిసి తెలియక చేసిన తప్పులకి బాధ్యులు ఎవరు కాబట్టి మనకు మనమే జాగ్రత్తగా ఉండాలి. మనమే జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. చూశారు కదండి ఈ రాశివారు రేపటి రోజున మీరు ఎటువంటి బాధలు అయితే ఎదురవబోతున్నవి, ఎటువంటి సమస్యలకి ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి మీరు పరిష్కారాలు చేయాలి మొత్తం అయితే తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.